ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు సాంగ్ అయితే వినిపించాను కదా ఫ్రెండ్స్. ఈ సాంగ్ మీద చేయమని మనకు సిస్టర్ 2 days నుంచి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ సాంగ్ మీద నేను 2 months బ్యాక్ అయితే చేశాను. అంటే ఈ వీడియో చాలా ట్రెండ్ అయింది, కానీ ఈ సాంగ్ మీద చేయమని మళ్ళీ అయితే రిక్వెస్ట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. సాంగ్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు డెమో చూడండి. ఫ్రెండ్స్ పూర్తిగా అయితే వినిపించలేను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ కింద మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను కదా ఫ్రెండ్స్. మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీ అలర్ట్ మోడ్స్ అని అయితే ఇంపోర్ట్ చేసుకుని అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బటన్ వైపు రైట్ బటన్ అయితే ఉంది కదా, ఈ రైట్ బటన్ పై మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మెల్లిగా స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీకు 3 గ్రూప్స్ ఆప్షన్ అయితే ఇచ్చాను. ఫస్ట్ గ్రూప్ పై క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా వీడియోల్లో మీకు చెప్పాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటో అనేది మీరు రీప్లేస్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే రీప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్కి వస్తుంది ఫ్రెండ్స్. పైన స్క్రోల్ చేసుకుని సెకండ్ గ్రూప్కి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫోటో రీప్లేస్ చేసుకోవాలి. ఇందాక ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫోటో రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫోటో కట్ అయింది కదా, దాన్ని క్లిక్ చేసుకొని నేను ఎక్కడైతే క్లిక్ చేశానో అక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఎండ్కి అయితే వస్తుంది. థర్డ్ పై క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్కి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫోటో రీప్లేస్ చేయాలి. ఒక ఫ్రెండ్స్ రీప్లేస్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 గ్రూప్స్ ఇచ్చాను కదా, వీటికి మళ్ళీ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 ఫొటోస్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ రండి. మీకు ఏ ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీరు ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు సైడ్ జరుపుకొని ఇక్కడ మీకు 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంబోజ్ ఏరియాపై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫోటోలు అనేది 1 by 1 అయితే యాడ్ చేసుకోవాలి. 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంబోజ్ క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వేస్తారా, ఇంతకు మీరు ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఈ ప్రీసెట్ ఇచ్చాను కదా 2 ఫొటోస్, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు సేమ్ టు సేమ్ రీప్లేస్ అయితే చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఐకాన్ ఉంది కదా, మిగతావన్నీ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఫోటోకి ఒగ్గేసి మళ్ళీ ఫస్ట్ ఫోటోకే మీరు పేస్ట్ అయితే చేయాలి. 3 లైన్స్ పై ట్యాప్ చేసుకుని ఫిల్ కాంబోజ్ ఏరియాకి వెళ్ళండి, మీకు ఫోటో సెట్ అయిపోద్ది. ఈ టెక్స్ట్ యానిమేషన్ పై ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. మళ్ళీ సేమ్ పేస్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ మిగతా అన్నిటికీ ఫోటో యాడ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా,
మీకు నచ్చిన క్వాలిటీలోకి మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వీడియో ముందుగా పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది నేను అది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్టు, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడైనా మీకు మిస్టేక్ అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కూడా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.